హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. మీరు చూసిన సంతోష్ క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్ నా ఛానల్ పేరు. ఫ్రెండ్స్ మన వీడియో టాపిక్ ఎలా వచ్చేసి ఏంటంటే, మనం ఇక్కడ మేడారంలో చిలకల గట్టుగుట్ట దగ్గర అయితే రావడం జరిగింది. అక్కడ ఏంటంటే ఒకటి మన నీళ్ళు అనేది 365 రోజులు వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే చాలామందికి ఏంటంటే ఒక నమ్మకం ఏంటంటే, ఆ నీళ్ళు తాగిన వాళ్ళకు మన జ్వరం కానివ్వండి ఏదన్నా కూడా వెళ్ళిపోతుంది అని మాకు చాలామందికి నమ్మకం. ఈ ప్లేస్ ఏంటంటే చాలామందికి తెలియదు. కావాలంటే నేను మన వీడియో రూపంలో చాలామందికి తెలియాలి, నా వీడియో అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి అని మాత్రం నేను వీడియోలో చూపించడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, నా వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఇక్కడ మన మేడారంలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ ఆదివాసులు ఇట్లా అందరూ, వాళ్ళకు ఏమన్నా జ్వరాలు ఇట్లా వస్తే ఇక్కడ నీళ్ళు అనేది ఆ అమ్మవారి గుట్టలకి ఏళ్ళ నుంచి వస్తే తెలియదు, అమ్మవారి మహిమ. కాబట్టి వాళ్ళు ఇక్కడ మొక్కి నీళ్ళు తాగితే మాత్రము వాళ్ళకు సర్వరోగ నివారణి అని అయితే అంటారు ఈ నీళ్ళు. కాకపోతే ఈ నీళ్ళు మనమైతే పోయి చూద్దాం. ఇప్పుడు మీకు నీళ్ళు ఏ నుంచి వస్తే కూడా చూపిస్తాను, ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం చూద్దాం ఫ్రెండ్స్. మీరు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ గుట్ట అయితే మనం చూసినాం కదా. ఈ గుట్ట కాడ ఏంటంటే, ఇక చూసుకున్నట్టయితే గుట్ట నుంచి స్ట్రేట్గా వస్తుంటే ఇక్కడ ఇట్లా డౌన్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ కొంచెం ఎత్తుగా ఉంటుంది. అటు కాకుండా ఇట్లా ఇక్కడ చూసుకున్నట్టయితే చూస్తున్నారు కదా, ఇక్కడ డౌన్ ఉంటుంది. ఈ డౌన్లోకి వెళ్ళైతే మనం ఇక ఆ నీళ్ళున్న స్థానానికి అయితే పోదాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం అడవి, మొత్తం ఫారెస్ట్ ఇదంతా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరు పైకి పోవద్దని ఇక్కడ మొత్తం జాలీలు అయితే పెట్టి ఉంచడం జరిగింది. అండ్ ఇప్పుడు చెప్పాను కదా మీకు, ఇక్కడ నీళ్ళు చూడండి. అసలు మొత్తం నీళ్ళు ఏం నుంచి వస్తాయి ఏంటిది మనకు అని మొత్తం మీకు చూద్దాం. అది చూసుకున్నట్టయితే మొత్తం చెట్లే, ఇక్కడ మొత్తం చెట్లే. అసలు ఏంటంటే, ఇక్కడ గుట్ట పైన అయితే మాత్రం సమ్మక్క తల్లి మాత్రం అదృశ్యమైంది అని అయితే మనకు తెలుసు. కాకపోతే ఎవరైతే ఇప్పటిదాకా పైకి ఎక్కలేదు, పైకి ఎక్కద్దు కూడా అని మొత్తం సైడ్కి మొత్తం బౌండరీస్ అయితే పెట్టి ఉంచడం జరిగింది వాళ్ళు. ఇక ఈ గుట్ట మీద నుంచి అయితే మాత్రం నీళ్ళు ఏ నుంచి వస్తాయి అంటే అమ్మవారి మహిమని అనేది మనమైతే అనుకోవచ్చు. చూపిస్తాను మీకు అది కూడా. ఇదే ద్వారా, ఈ ద్వారా చూడండి. ఇక్కడ ఈ ద్వారా అనేది ఏనికి వస్తుంది ఏంటి అని చూద్దాం మనం. చూసింది కదా, ఇక లోపల కూడా చూపిస్తాం మీకు.